నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. న్యాయం కోసం వెళ్లిన బాధితులకు ఉమామహేశ్వరరావు చుక్కలు చూపించాడని దర్యాప్తులో తేలింది. ఉమామహేశ్వరరావు వ్యవహార శైలిపైన గతంలోనూ అనేక ఫిర్యాదులు రాగా అతనిపై ఇప్పటికే 3 సార్లు సస్పెన్షన్ వేటు పడింది. అయినా తీరు మార్చుకొని ఉమామహేశ్వరరావు సివిల్ కేసులను క్రిమినల్ కేసులుగా మార్చి లక్షల రూపాయలు వసూళ్లు చేశాడని దర్యాప్తులో తేలింది. ఎన్ఆర్ఐను బెదిరించి డబ్బులు దండుకున్నాడని, తన దగ్గరికి వచ్చిన ప్రతి కేసులో చేతివాటం చూపించేవాడని వెల్లడైంది. ఇలా అక్రమాస్తులు కూడబెట్టి నగర శివాలలో విలాసవంతమైన విల్లాలు కొనుగోలు చేశాడు. తన ఇంట్లో నగదును దాచకుండా తన అత్తమామల ఇంట్లో దాచేవాడని పోలీసులు తెలిపారు. లావాదేవీలకు సంబంధించిన మొత్తాన్ని ట్యాబ్లో రాసుకున్నాడని గుర్తించారు. బహిరంగ మార్కెట్లో 50 కోట్ల మేర అక్రమాస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఇక ఈ కేసుకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, మనం చూసాం ఇతని పైన 3 times ఎలిగేషన్స్ వచ్చి సస్పెండ్ కూడా అయ్యారు. అయినా తిరిగి తాను మళ్ళీ జాబ్ లో జాయిన్ అయ్యారు అంటే పై స్థాయి అధికారులను ఈయన ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేశారో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ కేసుకు సంబంధించి ఇంకా ఎలాంటి సంచలనమైన విషయాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి? కూడా వెల్లోకి వస్తున్నటువంటి పరిస్థితి. మొదటగా ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసులో నిన్న ఏసీబీ అధికారులు ఏకకాలంలో 14 చోట్ల 2 తెలుగు రాష్ట్రాల్లో అతని నివాసాలు, అతని కుటుంబ సభ్యుల నివాసాలు, మరోవైపు తన కార్యాలయాల్లో కూడా ఏకకాలంలో 14 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఈ సోదాల్లో దాదాపు 3,45,00,000 విలువైనటువంటి ప్రాపర్టీని మొత్తం కూడా సీజ్ చేశారు. మొత్తం 17 ప్రాపర్టీస్, అంటే ఇతను ఎక్కడెక్కడ విల్లాలు కొన్నాడు, ఎక్కడెక్కడ ఫ్లాట్స్ కొనుగోలు చేశాడు, వీటన్నిటికి సంబంధించి దానిపై కూడా మొత్తం 17 ప్రాపర్టీని సీజ్ చేయడం జరిగింది. దీంతో పాటు తన ఇంట్లో డబ్బులు దాచుకోక తన అత్తమామ ఇంట్లో డబ్బులు దాచుకొని దాదాపు 38 లక్షల నగదును కూడా ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. దీంతో పాటు 60 తులాల బంగారము, సిల్వర్ ని కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులు గుర్తించారు. అయితే నిన్న ఏసీబీ అధికారులు ఎప్పుడైతే సీజ్ చేశారో అతనిపై రైడ్స్ చేశారో ఆ రైడ్స్ తర్వాత చాలా విషయాలు కూడా వెల్లోకి వస్తున్నాయి. చాలా మంది బాధితుల దగ్గర నుంచి కూడా ఇతను కోట్ల రూపాయలు, అతని దగ్గరికి ఎవరైతే బాధితులు తనకు సహాయం చేయండి, తాము నష్టపోయాము, తను వేరే వ్యక్తుల దగ్గర నుంచి మోసపోయామని ఏదైతే బాధితులు వస్తారో ఆ బాధితులను నమ్మించి అతడు అంటే ఎవరైతే మోసం చేశారో వారి నెంబర్స్ తీసుకొని వారితో బేరసారాడి దాంట్లో కోట్ల రూపాయలు గడించినట్లు కూడా ఏసీబీ అధికారులు కొన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశారు. నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఇతనిపై అనేక ఫిర్యాదులు కూడా రావడం జరిగింది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఏసీబీ అధికారులకు ఈ ఫిర్యాదులు మొత్తం కూడా పంపించడం జరిగింది. ఏసీబీ అధికారులు దాదాపు 4 రోజుల పాటు పూర్తిగా విచారించిన తర్వాత ఈ రోజు నిన్న ఏకకాలంలో మొత్తం అతని ప్రాపర్టీస్, తన కుటుంబ సభ్యుల ప్రాపర్టీస్ మొత్తం ఏకకాలంలో 14 చోట్ల సోదాలు చేసి విలువైనటువంటి ఆస్తులను కూడా గుర్తించారు. ఇక వీరితో ఏదైతే సివిల్ కేసులని క్రిమినల్ కేసులుగా మార్చడం, వారి దగ్గర నుంచి డబ్బులు గడించడం ఒక ఎత్తు అయితే, మరోవైపు డిపార్ట్మెంట్ లో తనతో పాటు పనిచేసినటువంటి అధికారులను సైతం బెదిరింపులకు గురి చేసి డబ్బులు గడించాడంటే ఇతను ఏ స్థాయిలో ఇతని యొక్క పలుబడి ఉపయోగించి ఇతను డబ్బులు తీసుకుంటుంటే దీన్ని బట్టి చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కింది స్థాయి ఉద్యోగి ఎవరైతే హోంగార్డ్ స్థాయి దగ్గర నుంచి కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ అధికారులు సైతము తమను సస్పెండ్ చేస్తాము, తమకు మేము ఛార్జ్ మేము ఇస్తామంటూ కూడా ఏకంగా లక్షల రూపాయలు దండుకున్నాడంటే ఇతను ఏ విధమైనటువంటి అవినీతి తిమింగలమో దీన్ని చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చాలా మంది కింది స్థాయి ఉద్యోగులను భూతు పురాణం తిడుతూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఎలా పడుతుంటే ఒకవేళ ఇతను కింద స్థాయిలో ఉద్యోగం చేయాలంటే భయభ్రాంతులకు గురయ్యేటటువంటి పరిస్థితి. అలాంటి వ్యక్తి కోట్ల రూపాయలు అటు ఎవరైనా బాధితులు వచ్చినా కూడా, మరోవైపు తన కింది స్థాయి ఉద్యోగులు వచ్చినా కూడా వారి దగ్గర నుంచి ఎప్పుడు కూడా డబ్బులు తీసుకోవాలనే ఆలోచన తప్ప మరొకటి సహాయం చేద్దామనేటువంటి ఆలోచన ఎక్కడ కూడా ఉమామహేశ్వరరావు చేయలేదని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇటీవల కాలంలో మనం చూద్దాం సిసిఎస్ ఏసీపీగా గతంలో 3 సార్లు సస్పెండ్ అయినప్పుడు కూడా ఉన్నతమైనటువంటి పోస్టింగ్ లో ఏ విధంగా వచ్చాడు, వీరి వెనుక అసలు ఎవరు ఏ స్థాయి అధికారున్నారు, ఏ స్థాయి అధికారికి ఇతను డబ్బులు ఇచ్చి ఈ పోస్టింగ్ వచ్చాడు, వీటన్నిటిపై కూడా ఏసీబీ అధికారులు చాలా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే 1, 2 సార్లు 3 సార్లు సస్పెండ్ అయితే అలాంటి ఉన్నతమైనటువంటి పోస్టులు ఇచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే సిసిఎస్ అనేది చాలా ప్రతిష్టాత్మక పోస్టు, అది కూడా క్రైమ్ బ్రాంచ్, సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అనేది చాలా కేసెస్ వస్తుంటాయి. చాలా మంది కొన్ని కోట్ల రూపాయలు
రూపాయలకు సంబంధించిన కేసులు ఇక్కడ సిసిఎస్ పోలీస్ స్టేషన్ కు వస్తూ ఉంటాయి. మనం గతంలో చూసాం సాహితీ ఇన్ఫ్రా సంబంధించిన కేసులు దాదాపు ఒకరి కాదు ఇద్దరు కాదు ఏకంగా 300 మంది బాధితులు 2000 నుంచి 3000 కోట్లు చెల్లించి నష్టపోయామంటూ కూడా సిసిఎస్ పోలీసులను ఆశ్రయించారు. దానికి విచారణ అధికారిగా ఈ యొక్క ఉమామహేశ్వరరావు ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి ఉమామహేశ్వరరావు ఉన్నారు. అటు బాధితుల దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు. మరోవైపు ఎవరైతే సాహితీ ఇన్ఫ్రా సంబంధించిన మేనేజర్ లక్ష్మీనారాయణ ఉన్నాడో అతని వద్ద కూడా సెటిల్మెంట్ చేస్తామంటూ కూడా కోట్ల రూపాయలు దండుకున్నట్టు కూడా ఇతనిపై అనేక ఎలిగేషన్స్ కూడా రావడం జరిగింది. అప్పట్లో మరొక వైపు ఇబ్రహీంపట్నం ఎస్సీపీగా పనిచేస్తున్న సమయంలో రియల్ ఎస్టేట్ కాల్పుల ఘటనలో కూడా ఇతను అధికారిగా ఉన్నాడు. అప్పట్లో కూడా ఇతను 1000 కోట్లు తీసుకున్నట్టు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం అయితే మరికాసేపులోనే అతనికి వైద్య పరీక్షలు కంప్లీట్ చేసి ఏసీబీ కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. సందేహం అయితే నిన్న జరిగిన ఏసీబీ రైట్స్ లో మనం గమనించినట్లయితే ఆయన ఇంట్లో క్యాష్ అనేది ఉంచుకోకుండా అత్తమామల ఇంట్లో క్యాష్ స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ పోలీసులు. అంటే ఈయన వ్యవహార శైలి చూస్తే ఎవరైనా బినామీల పేరు మీద ఇంకా ఆస్తులు కూడబెట్టే అవకాశాలు లేకపోలేదు కాబట్టి దీనికి సంబంధించి కూడా ఇంకా ఏమైనా తనిఖీలు సోదాలు చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటి వరకు 14 ప్లేసెస్ లో అటు ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా 14 ప్లేసెస్ లో నిన్న ఏకకాలంలో అర్ధరాత్రి వరకు సోదాలు కంటిన్యూ కొనసాగించారు. సోదాలు మొత్తం కూడా పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత అతన్ని అరెస్ట్ చేస్తున్నట్లు కూడా ఏసీబీ అధికారులు ధృవీకరించారు. అయితే ఇతన్ని జ్యుడిషియల్ రిమాండ్ అంటే అతన్ని ఫస్ట్ వైద్య పరీక్షలు కంప్లీట్ చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచిన తర్వాత అతన్ని జ్యుడిషియల్ రిమాండ్ తరించిన తర్వాత మళ్ళీ అతన్ని కస్టడీలో తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని మాత్రం ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. నిన్న ఏసీబీ అధికారులు కూడా ఉమామహేశ్వరరావు ఎలాంటి కోఆపరేషన్ కూడా చేయలేదు. ఏ ఒక్క ప్రశ్న కూడా అతను సమాధానం చెప్పడం లేదు. ఎందుకంటే ఇంట్లో దొరికిన డాక్యుమెంట్స్ సంబంధించిన డీటెయిల్స్ చెప్పమంటే చెప్పలేదు. మరోవైపు ఇంట్లో దొరికిన తన అత్తగారింట్లో దొరికిన క్యాష్ గురించి చెప్పమంటే మౌనంగా ఉన్నాడు. అసలు ఏ ఒక్క ప్రశ్న కూడా సమాధానం చెప్పకుండా మౌనం వహించినట్లు నిన్న ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర బాబు నిన్న మీడియాతో మాట్లాడిన తీరు కూడా మనం చూసాం. ఆ తర్వాత మళ్ళీ అతన్ని కస్టడీలో తీసుకొని విచారిస్తే ప్రాపర్టీకి సంబంధించిన ఎవిడెన్స్ కావచ్చు, మరోవైపు బినామీలకు సంబంధించిన వివరాలు కావచ్చు, అదేవిధంగా తన అత్తగారింట్లో దొరికినటువంటి 35 లక్షల నగదుకు సంబంధించిన వివరాలు కావచ్చు, బంగారం కావచ్చు, 17 ప్రాపర్టీలు ఏదైతే కొనుగోలు చేశారో విలాసవంతమైనటువంటి విల్లాలు, షామీర్పేటలో విల్లా, అదేవిధంగా గట్కేశ్వర్లో 5 ఫ్లాట్స్, అదేవిధంగా చాలా దిల్సుఖ్ నగర్ లో ఫ్లాట్స్, ఎల్బీ నగర్ లో ఫ్లాట్, ఇలా చాలా ప్లేసెస్ లో ఎక్కడ పని చేసినా అక్కడ ఒక ఫ్లాట్ కొనుగోలు చేయడం, అక్కడ ఒక విల్లాను కొనుగోలు చేయడం, వేరే వ్యక్తుల పేరు మీద బినామీల పేరిట డబ్బులు కూడా ఇతను ట్రాన్స్ఫర్ చేసినట్లు కూడా కొన్ని ఏసీబీ అధికారులకు గుర్తించారు. కాబట్టి ఆ కోణంలో కూడా విచారించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా అతన్ని ఈ రోజు ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత మళ్ళీ కస్టడీకి కోరే అవకాశం ఉంది. ఖచ్చితంగా కస్టడీ తీసుకుంటామని మాత్రం ఇప్పటికే ఏసీబీ అధికారులు చెప్పారు. కాబట్టి అతన్ని కస్టడీ తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు కూడా బయటపడే అవకాశం ఉంది. సంధ్య సునీల్, అని మనం చూసినట్లయితే ఇప్పుడు ఏసీబీ ఎన్ని రోజుల కస్టడీ కోరే అవకాశం ఉంది? నిన్న జరిపినటువంటి సోదాల్లోనే మనం చూసాం చాలా పెద్ద మొత్తంలో ఆస్తులన్నీ కూడా బయటపడ్డ నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఈ కేసుకు సంబంధించి ఇంట్రాగేషన్ ఏ విధంగా చేసే అవకాశాలు ఉన్నాయి? ప్రస్తుతం అయితే నిన్న రైడ్స్ కంప్లీట్ అయిన తర్వాత అతన్ని అరెస్ట్ చేసినట్లు కూడా నిన్న జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర బాబు మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత నిన్న సోదాలు మొత్తం కూడా అన్ని చోట్ల 14 చోట్ల సోదాలన్నీ కూడా కంప్లీట్ చేశారు. దాదాపు 3,45 లక్షల రూపాయల ప్రాపర్టీని మొత్తం సీజ్ చేశారు. దాంతోపాటు అతన్ని అరెస్ట్ చేసి బంజారాహిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తీసుకువెళ్లారు. ఈ రోజు అతనికి వైద్య పరీక్షలు కంప్లీట్ చేసిన తర్వాత మరికాసేపులోనే మనం చూస్తున్న నాంపల్లి న్యాయమూర్తి హాజరుపరిచి అతన్ని మళ్ళీ జ్యుడిషియల్ రిమాండ్ తరలించిన తర్వాత అతన్ని దాదాపు వారం రోజుల పాటు కస్టడీ కోరే అవకాశం ఉంది. ఎందుకంటే విలువైనటువంటి ప్రాపర్టీతో పాటు అతనికి ఎవరు సహాయ సహకారాలు అందిస్తున్నారు? ఎందుకంటే 1 కాదు 2 కాదు ఏకంగా 3 సార్లు అది కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో సస్పెండ్ అయ్యాడు. అది సస్పెండ్ అయినటువంటి వ్యక్తికి ఇంత ఉన్నతమైనటువంటి పోస్టింగ్ ఏ విధంగా వచ్చింది? సిసిఎస్ లో పనిచేయడం అంటే అంత ఆషామాషి కాదు. ఎంతో పలుకుబడి ఉంటేనో ఎంతో వర్క్ ఉంటేనో ఆ సీట్ లో కూర్చున్నటువంటి అవకాశం ఉంది. కానీ 3 సార్లు సస్పెండ్ అయ్యాడు. అది కూడా అవినీతి ఆరోపణలు వినబడుతున్నాయి. మరోవైపు అతను కింది స్థాయి ఉద్యోగులకు సంబంధించి దాన్ని కూడా ఇతనికి ఎంత కూడా మంచి పేరు లేదు డిపార్ట్మెంట్ లో. అలాంటి వ్యక్తి ఈ పోస్టింగ్ లో ఎలా వచ్చాడు? సాహితీ ఇన్ఫ్రాలో కోట్ల రూపాయలు డబ్బులు తీసుకున్నారని చెప్పినా కూడా ఎందుకు అధికారులు అతనిపై చర్యలు తీసుకోలేదు? దీన్ని అన్నిటిపై కూడా పూర్తిగా వివరాలు సేకరించే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా అతన్ని వారం రోజుల పాటు పోలీసు ఏసీబీ అధికారులు కస్టడీ కోరే అవకాశం ఉంది. మరొకసేపులోనే అతనికి వైద్య పరీక్షలన్నీ కూడా మెడికల్ ఎగ్జామినేషన్ అంతా కూడా కంప్లీట్ చేసిన తర్వాత ఏసీబీ న్యాయమూర్తి ఎదుట కూడా హాజరుపరిచిన తర్వాత రేపు కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంది. సందేహం రైట్ సునీల్.